గతంలో త్రిషపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో ఈ విషయం పెద్దగానే దుమారం లేపింది. ఇక అది మరవక ముందే ఇటీవలే ఏడీఎంకే లీడర్ ఏవీ రాజు ఏడీఎంకే పార్టీ నుంచి తనని తొలగించడంతో ఒక ప్రెస్ మీట్ ని పెట్టి మాట్లాడుతూ 2016లో జయలలిత మరణం తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంతో కలవకుండా చాలా చర్యలైతే తీసుకున్నారు. అందుకోసం చెన్నైలోని బీచ్ రిసార్ట్ కి ఎమ్మెల్యేలందరినీ తరలించి వారిని తమ ఆధీనంలో ఉంచుకునేందుకు రకరకాల కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక అలా మందు విందుతో పాటు వాళ్ళని తృప్తిపరచడానికి చాలా మంది హీరోయిన్స్ ని అలాగే సీరియల్ యాక్టర్స్ ని కూడా అక్కడికి రప్పించడం జరిగింది. కానీ శీలంకి చెందిన ఎమ్మెల్యే జి వెంకటాచలం తనకి ఆ రాత్రి త్రిషానే కావాలని తనని రప్పిస్తేనే మీకు సపోర్ట్ చేస్తాను, లేదంటే నా 15 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్లిపోతానని బెదిరించడంతో నటుడు రాజకీయ నేత అయిన కరుణాస్ కి ఏవి రాజు ఈ విషయం చెప్పి త్రిషకి 25 లక్షలు ఇచ్చి ఆమెను వెంకటాచలం ఉన్న రిసార్ట్ కి రప్పించడం జరిగింది. అలా 25 లక్షలు ఇస్తేనే త్రిష ఒక రాత్రికి వచ్చిందని మీడియాలో చెప్పడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఈ వార్తలు వైరల్ అవడంతో త్రిష ఈ వార్తలపై స్పందిస్తూ నీతిమాలిన రాజకీయ నేత పబ్లిసిటీ కోసం తమ జీవితాలను ఎంతకైనా దిగజారుస్తారని ట్వీట్ చేసింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.